మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఒకే ప్రభుత్వ ఉపాధ్యాయ నోటిఫికేషన్లో ఉద్యోగాలు సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన తండ్రి కొడుకులు గోపాల్, భానుప్రకాష్. దీంతో ఉమ్మడి జిల్లాలో పూర్తిగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ చూసినా ఉద్యోగ ఫలితాల విషయంలో వీరి ప్రస్తావనే ముందుంటున్నటువంటి పరిస్థితి. ఇంతటి విజయం సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భానుప్రకాష్ తల్లి మనతో పాటు ఉన్నారు. ఆమె కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మేడం, ముందుగా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఎక్కడ మేడం మీరు ఎక్కడ చేస్తున్నారు? నేను ఇప్పుడు ప్రస్తుతం నవపేట మండలం కొండాపూర్ గ్రామంలో చేస్తున్నా తెలుగు పండితుగా. ఎప్పుడు వచ్చింది మేడం మీకు ఉద్యోగం 2003 డిఎస్సి 2005లో అపాయింట్మెంట్. మీకు ఉద్యోగం వచ్చిన తర్వాతనే మీ భర్త ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతూ వచ్చారా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 2006-07 అకాడమిక్ ఇయర్లో బీఈడి చేసిరు సార్. అంతకుముందు ఎంతవరకు? అంతకుముందు డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంకా ఎంఏ తెలుగు చేసిరు, తర్వాత బీఈడి చేసిరు సార్. ఆ తర్వాత 2006 నుంచి వచ్చిన ప్రతి డిఎస్సి నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యారు. 2009 డిఎస్సి, 12 డిఎస్సి, 17 డిఎస్సి 3 డిఎస్సిల్లో స్వల్ప మార్కులతో అపజయం పొందిండ్రు. తర్వాత ఈ డిఎస్సిలో ఇంకా తను ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయ్యి ఇంకా మంచి బుక్స్ తెచ్చుకొని ఇంకా ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నారు సార్. అట్లా ఇంటి దగ్గరనే ఉండి ఒక నెల మాత్రం ప్రిపేర్ అయ్యిండ్రు. మంచిగా దీంట్లో ఇంకా లాస్ట్ చివరి ప్రయత్నంగా తను విజయం సాధించాలనే తపన కూడా సార్కు ఉండే సార్. మా సార్కి అట్లా రావడం కూడా తన అదృష్టం సార్. ఇంకా చిన్నప్పుడు కూడా అందరూ సార్ అనడం, తను విద్యా వాలంటీర్గా కూడా పనిచేసిండు బండ్రాల్లో పెళ్లి కాకముందు. అందరూ సార్ అనడం కూడా, నేను అందరు సార్ అనడం అంటున్నారు కానీ నాకు ఎందుకు ఈ 3 డిఎస్సిలో రాలేకపోతుంది, .1133లో పోతుంది అనేది ఎప్పుడు ఒక రకంగా బాధపడుతుండే సార్. అట్లా ఈ డిఎస్సి అన్న వచ్చింటే బాగుండు, ఇంకా ఎట్లయినా సరే ఒక నెల రోజులు నేను కష్టపడి చదువుతా అన్నట్టుగా కూర్చొని కష్టపడి చదివిండు సార్. ఇక ఇప్పుడు ఒక 8 అవర్స్ అట్లా కంటిన్యూ కూర్చోవడం, మధ్యాహ్నంగా తినడం, అట్లా మంచిగా చదివి ఇంకా ఈ డిఎస్సిలో జిల్లా ఫస్ట్ ర్యాంకు తెచ్చుకోవడం చాలా సంతోషకరంగా ఉంది సార్. ఇంకా స్టేట్ సెకండ్ ర్యాంకు రావడం, ఎల్పీలో జిల్లా ఫస్ట్, ఎస్ఏ తెలుగులో థర్డ్ ర్యాంక్ సాధించారు. సో ఈ నోటిఫికేషన్లో ఒకేసారి మీ భర్తతో పాటు మీ కుమారుడు కూడా ఇద్దరు ప్రిపరేషన్లో కూర్చున్నారుగా. సో ఇద్దరిని మీరు చూస్తుంటారు దగ్గర నుంచి. ఈ నోటిఫికేషన్లో ఇద్దరిలో ఎవరిపై ఎక్కువ నమ్మకం ఉండేది మీకు జాబ్ కొట్టేయడంలో? మా బాబు పైన ఎక్కువ నమ్మకం ఉండేది. ఇంకా సారు కూడా బాగానే కష్టపడి చదువుతుండే, ఇంకా దేవుని దయ అన్నట్టుగా అనిపించింది సార్. రావచ్చు, ఎందుకంటే .11లో పోయినరు, ఏమో చెప్పలేము. ఇక నేటి యువత ఈ కాంపిటీషన్లో ఏం నెగ్గగలుగుతారు అని కొంచెం డౌట్గానే ఉండే సార్. బాబు సాధిస్తాడు, ఉపాధ్యాయుడు ఎస్ఏ మ్యాథ్స్ సాధిస్తాడన్నది నాకు నమ్మకం ఉండే. ఇంకా సార్ది కొంచెం డౌటే ఉండే సార్. ఎందుకంటే 3 డిఎస్సీలు రాసిండ్రు, ఇంకా లాస్ట్ చివరి ఇక చూద్దాం పాటు అంత ఏం హోప్స్ లేకుండే సార్. బాబు పైన హోప్స్ ఉండే. అంటే మీకు మీ బాబు పైన ఎక్కువ నమ్మకం ఉన్నప్పటికీ మీ భర్త జిల్లాలో మొదటి ర్యాంక్ సంపాదించిన సమయంలో ఆ రిజల్ట్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా సంతోషం, ఒక రకంగా ఆనంద బాష్పాలు ఇట్లా కళ్ళ నిండా నీళ్ళు రావడం కూడా అనిపించింది సార్. నేను స్కూల్లో ఉన్నా ఇట్లా అంటే అసలు సంతోషంగా ఆనంద బాష్పాలు నమ్మలేకపోయినా. రియలా నిజమా బాబులు చెప్పినప్పుడు నాని నిజమా నాన్న ఫస్ట్ వచ్చిండా అంటే అవునమ్మా అన్నాక అట్లా ఇట్లా అంతులేని సంతోషం, అది కళ్ళలో నీళ్ళు రావడం అట్లా జరిగింది సార్. అసలు రియలా ఇది అబ్బా అంత చెప్పలేనంత, ఇంకా మాటల్లో చెప్పలేనంత ఆనందం. ఇంకొకటి ఇంకా కళ్ళల్లో ఆనంద బాష్పాలు అన్నట్టు, ఏడుపు ఇట్లా అట్లా ఇంకా ఆనంద బాష్పాలు అంటారు కదా, అదే ఉండొచ్చు అట్లా అనిపించింది సార్. స్కూల్లోనే ఉన్నా. ఇంకా మీ కొలీగ్స్ నుంచి కావచ్చు, మీ తోటి ఉపాధ్యాయుల నుంచి ఎటువంటి ప్రశంసలు వచ్చాయి? ఎందుకంటే ఇప్పటికే మీరు ఒక ఉపాధ్యాయురాలుగా ఉన్నారు, మీ చిన్న కొడుకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న సందర్భంలో మిగతా ఇద్దరికి కూడా కుటుంబంలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయిన సందర్భంలో వారి నుంచి ఎటువంటి ప్రశంసలు వచ్చాయి? చాలా మంచి ప్రశంసలు, సంతోషకరమైన ప్రశంసలు. స్కూల్లో అందరూ అబ్బా సార్ ఇప్పుడు 3 రాసి అట్లా
ఇదైనా కానీ నమ్మకంతోన గట్టి పట్టుదలతోన కృషితోన సాధించడం గొప్ప విషయం టీచర్. నిజంగా కోచింగ్ వెళ్ళినరా అంటే ఏం లేదు సార్ అని అంటే ఇంకా నా అసలు చివరి ప్రయత్నంగా గెలవడం గొప్ప విషయం అని చాలా సంతోషించారు సార్. ఇంకా అందరు ఇట్లా కంగ్రాట్స్ ప్రశంసలు అందించిండ్రు. చెప్పండి మీ సార్కి చెప్పండి, చాలా అసలు ఫస్ట్ ర్యాంక్ రావడం, డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ రావడం చాలా గొప్ప విషయం అన్నట్టు అందరూ కూడా చాలా విషెస్ అందించారు సార్. సాధారణంగా చూస్తుంటాము ఒక కుటుంబంలో ఎవరికో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలే అనేటటువంటి కొంత అలసత్వం ప్రదర్శిస్తుంటారు. సో ఇప్పటికీ మీ కుటుంబంలో మీరు ప్రభుత్వ ఉద్యోగి, మీ చిన్న కొడుకు కూడా ప్రభుత్వ ఉద్యోగి, ఇంకొక కుమారుడు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయినా ఆయన ఎందుకు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాల్సి వచ్చింది? అదే చిన్నప్పటి నుంచి ఒక కళగా ఉంది కదా సార్, చేద్దాము రాద్దామని ఇంకా చిన్న చిన్న ఇంకా సమస్యలు రావడం ప్రతి డిఎస్సిలో ఏదన్నా ఒకటి కుటుంబ సమస్యలు ఇంకా బంధువుల తరఫున ఏమైనా సమస్యలు రావడంలో అది ఎగ్జామ్స్కు ముందే ఏమన్నా చిన్న చిన్న సంఘటనలు జరగడంలో అది కూడా రాయలేకపోయిండు సార్. అట్లా కొంచెం విఫలమయ్యిండు. తర్వాత కూడా ఇంకా ఇది లాస్ట్ చాయిస్ నాకు నా కళ సహకారం చేసుకోవడానికి అని ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిండని నేను అనుకుంటున్నా సార్. సో చూస్తున్నాం మొత్తానికైతే తమ కుటుంబంలో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయినటువంటి ఈ సంతోషం ఎక్కడా కూడా ఎవరితో షేర్ చేసుకున్నా ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. మా ఇంట్లో అందరము నలుగురం ఉన్నామంటే నలుగురం కూడా ఈ ఒక్క నోటిఫికేషన్తో పూర్తిగా ఉద్యోగస్తులం అయిపోయినటువంటి పరిస్థితి. మా భర్తకు మొదటి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక కళ ఉండేది. ఆ కళ నుంచే దాదాపుగా 3 డిఎస్సీలు అటెంప్ట్ చేశాడు. 4వ డిఎస్సీలో పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. మా అబ్బాయి కూడా అదే తరహాలో కష్టపడ్డాడు. భర్త కంటే కొడుకు పైనే ఎక్కువ నమ్మకం ఉంది, కానీ మా భర్త జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది చాలా సంతోషంగా ఉందంటూ వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.